కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఏటీఆర్ గోడౌన్లో విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురైన కార్మికుడు జుతుక అనిల్ కు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు సిఐటియు ఆధ్వర్యంలో గోడౌన్ వద్ద ఆందోళన చేపట్టారు. వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఏటీఆర్ వేర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న జుతుక అనిల్ గత మే 25న విధుల్లో ఉండగా పైనుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. చేయి విరగడంతో పాటు కంటి సమీపంలో గాయాలై శస్త్రచికిత్స చేయించుకున్నట్లు బాధితుడు తెలిపారు. ఇంకా 2-3 ఆపరేషన్లు చేయాల్సి ఉందని, అయినప్పటికీ ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎలాంటి పరామర్శ, ఆర్థిక సహాయము అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు రూరల్ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ బాధితుడి వైద్యానికి ఇప్పటికే భారీగా ఖర్చయిందని, ఇంకా చికిత్స కోసం లక్షల రూపాయలు అవసరమవుతున్నాయని చెప్పారు. వెంటనే యాజమాన్యం బాధ్యత వహించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం, వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితుడి భార్య సరోజిని మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పటి నుంచి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 43 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న యాజమాన్యం నుంచి ఎవరూ పరామర్శించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. 2 చిన్న పిల్లలతో జీవనం భారంగా మారిందని, తమ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు జే అనిల్. ఇక్కడ కేటీఆర్ షెడ్లో పనిచేయడానికి వచ్చాం. 25వ తారీఖున మే నెల పనిచేస్తుండగా కింద జారి పడిపోయాను. ప్రసాదరావు గారు ఓనర్ గారు దీనికి, అతను ఏం పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. 3 లక్షల దాకా ఖర్చు అయింది. నాకు న్యాయం జరగాలి. 1,50,000 లేకపోవడం వల్ల 3 లక్షల దాకా హాస్పిటల్లో ఖర్చు అయింది. నమస్కారం అండి. జుత్తిక అనిల్ భార్య అని సరోజిని. మే 25వ తారీఖుని ఇక్కడ షెడ్లోకి పనికొచ్చారు. మేల్ రోడ్లు షెడ్లోకి, అందులోకి వచ్చి పడిపోయారు. షెడ్ మేంచి చెయ్యి అవుతే మరి నుజ్జు అయిపోయి ఇరిగిపోయింది. ఆ చెయ్యి అవుతే మరి పని చేయదన్నారు. మరి ఇంకా చెయ్య కొంచెం పని చేయడానికైనా పక్క ఎముక తీసి చేతికి ఆపరేషన్ చేశారు. ఓనర్ అవుతే మరి ఎటువంటి స్పందించలేదు. మరి ఇవాళ వస్తాను రేపు వస్తానని అలాగే గడిపాడు మమ్మల్ని. 43 రోజులు మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం. అప్పుడు కూడా మాకు ఎటువంటి ఖర్చులు కూడా అందించలేదు అతను అవుతేని. మరి కొంచెం పెద్దలు అది వచ్చి సిఐడి వాళ్ళు కూడా వచ్చి మాకు హెల్ప్ చేయడానికి నిలబడినా కూడా వాళ్ళని కూడా 5-6 వారాలు కోరారు. వస్తానని చెప్పి ఎలా రేపు వస్తారని అలాగే ఏడిపిస్తున్నాడు. మరి మాకు అవుతే మరి అతను తెత్తేనే మేము తిన్నట్టు. మాకు 2 పిల్లలు, మరి అతను తేకుండా మేము బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఇది లేదు. మాకు అయిన ఖర్చు కూడా మరి రూపాయి కూడా అతను అందించలేదు. బయట అప్పులు చేసుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం. కొన్నికి ఫాస్ట్గా సర్జరీ కూడా చేయించాలి. కానీ బక్కి కూడా లెగెత్తలేదు, నడిచే పరిస్థితి లేదు. 2వ చెయ్యి అయితే ఫిజియోథెరపీ చేయించాలి. ఈ చెయ్యి కూడా మొత్తం ఇరిగిపోయి మొత్తం ఆపరేషన్ అయ్యింది. దానికి మళ్ళీ 1 లక్ష వరకు వసూలు తీయాలి. ఓనర్ అయితే మరి మాకు మేలు చేయాలని, న్యాయం చేయాలని మరి అందరి తరపున కోరుతున్నాను. మరి రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో ఉన్న ఏటీఆర్ గోడౌన్స్లో రిపేర్లో భాగంగా స్థానికుల్ని రిపేర్ చేయడానికి పిలిచారు. అందులో భాగంగా జుత్తుగా అనిల్ అనే అబ్బాయి రిపేర్ కోసం వచ్చి పైకి ఎక్కడంతో కాలు జారి పడిపోయాడు. ఇప్పుడు పురాతన రేకులు ఉండడం వల్ల బాగా తుప్పడేసినాయి. దాంతో ఆ రేకులు పడిపోయిన కార్మికుడిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల ఇతర ఖర్చులు ఎక్కువైనాయి. ఆ ఖర్చులు ప్లస్ అలాగే కార్మికుడికి 6 నెలల పాటు ఇంకొక 2 ఆపరేషన్లు, చేతికి 2 ఆపరేషన్లు, కంటికి 1 ఆపరేషను, అలాగే మళ్ళీ ఫిజియోథెరపీ అన్నీ చేయించాలి. ఎన్నాటికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. కాబట్టి యాజమాన్యం వెంటనే స్పందించి ఒక 6 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. గత నెల 15 రోజులుగా పదే అత్మాటికి వారం రోజులకి 10 రోజులకి వచ్చి అడుగుతున్న యాజమాన్యం ఇప్పటికీ స్పందించలేదు. ఒకసారి వచ్చి మీకు వారం రోజుల్లో సెటిల్మెంట్ చేస్తాం, మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఫోన్లు ఎత్తకుండా మాట్లాడకుండా పోతా ఉన్నారు. దానికి నిరసనగా ఫిషింగ్ హార్బర్పేటలో ఉన్న వాళ్ళ కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు టెంట్ వేసి నిరసన తెలియజేస్తున్నారు. దానికి మద్దతుగా సిఐటియు రూరల్ కమిటీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది. కార్మికులకి సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం కావాలని
నిర్లక్ష్యం చేస్తుంది. తక్షణం వెంటనే యాజమాన్యం వచ్చి సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కుటుంబం చిన్నపిల్లలతో ఉన్నాడు, చిన్నపిల్లలు భార్యతో ఉన్నాడు. ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆదుకోకుండా ఈరోజు యాజమాన్యం పోలీసులతోటో ఇతర రాజకీయ నాయకులతో చెప్పించి బెదిరించే పని చేస్తూ ఉంది. ఇది మాత్రం తప్పుడు పద్ధతి. కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాలి, యాజమాన్యం వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు రాజా, CITU కాకినాడ రూరల్ మండల కార్యదర్శి.